బొమ్మపడుద్దిలో ఫస్ట్ పిక్చర్. మహేష్ గారు చేసిన శ్రీమంతుడు మూవీ అందరూ చూశారు. బ్రహ్మోత్సవం మూవీ అందరూ చూశారు. దాని ముందు వచ్చిన 1 కూడా చూశారు. 1 నేనొక్కడినే మూవీ ఉంది కదా, ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? గో. ఆల్రెడీ వచ్చేసి డైమండ్ తీసుకురామా. ఒకవేళ ఆవిడ వద్దు నేను చెప్పను పాస్ అంటే రేస్ ఫినిష్ అవ్వాలి కదా. వెరీ గుడ్. ఆన్సర్ ఏంటి? డోంట్ నో. ఆయన అంటే తెలుగులో తీస్తూ ఉంటారు ఆయన. నువ్వు కాదమ్మా, ఒక నిమిషం అది చెప్పారు. 1 నేనొక్కడినే మూవీ డైరెక్టర్ సుకుమార్ గారు. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. నేనొక్కడినే మూవీ డైరెక్టర్ సుకుమార్ గారు. ఎస్, రైట్ ఆన్సర్ ఇచ్చారు. సో బ్యాంకాక్ ఆన్ 1200 పాయింట్స్, సింగపూర్ ఆన్ 1200 పాయింట్స్. బొమ్మపడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో ఫస్ట్ నుంచి 3వ వ్యక్తి వేసుకున్న సారీ కలర్ కాంబినేషన్ ఏంటి? గో. ఆన్సర్ ఇది ఇచ్చారమ్మా. ఆన్సర్ వైట్ కలర్ సారీ. ఇంకా వైట్ విత్ రెడ్ కలర్ అనుకుంటా కాంబినేషన్. వైట్ అండ్ రెడ్. షూర్? yes 100%. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. అసలైన అద్భుతాలు ఏంటంటే ఇటు సైడ్ కూడా రైట్ ఆన్సర్ చెప్పారు. సో సింగపూర్ విత్ 1400 పాయింట్స్ అండ్ బ్యాంకాక్ విత్ 1200 పాయింట్స్. సో థర్డ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఈ టీమ్ లో ఎవరు లీడ్ లోకి వెళ్తారని డిసైడ్ చేసే క్వశ్చన్. సో మనం స్కోర్ చేస్తే లాస్ట్ క్వశ్చన్ వరకు బతుకుతాం. ఒకవేళ వీళ్ళు ఆన్సర్ చేస్తే ఇప్పుడే లీడ్ లోకి వెళ్ళిపోతారు. రైట్, ప్లీజ్ బి సీటెడ్ మేడం. టేక్ యూర్ సీట్స్. ఓకే, థర్డ్ పిక్చర్ కి రెడీయా? రెడీ. కానీ నేను మిమ్మల్ని చూసేటప్పుడు మీరు అడిగే క్వశ్చన్ మాత్రం ఈజీగా ఉండాలి, నా చెవులకి అది తంపుగా ఉండాలి, ఆన్సర్ అలా బయటకు రావాలి. అంత ఈజీ క్వశ్చన్ అడిగితేనే ఏం పర్లేమా. మార్నింగ్ 2 టాబ్లెట్స్, నైట్ 2 టాబ్లెట్స్ వాడితే తగ్గిపోద్ది. ఓకే, బొమ్మపడుద్దిలో థర్డ్ పిక్చర్. ఓకే, మీరు చూసిన ఈ పిక్చర్ లో ఉన్న ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఎక్కడుంది? గో. నేను ఇప్పటి వరకు ఉర్రాన్ గుట్టాను కోతి మీద వెళ్ళడం చూసా, కానీ కొత్త టైప్ గుర్రం మీద వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఆన్సర్ చాలా ఈజీ క్లూ ఇవ్వాలి. ఆన్సర్ చెప్తే పని అయిపోతుంది. సింగపూర్ ఒక చోటు ఉంటుంది, బ్యాంకాక్ ఒక చోటు ఉంటుంది, ఆ టవర్ ఇంకో చోటు ఉంటుంది. ఏవైనా ఒక్కొక్క చోటు ఉంటాయి కదా అన్ని. కానీ అవన్నీ చూపించేది మీరే కదా ఇప్పుడు దగ్గర పెట్టి. అందుకే అన్ని నీకే. అలానే కదా, ఎంత స్కోర్ వస్తే మాత్రం మలేషియా అని చెప్తా ఏంటి నువ్వు?
ఐ థింక్ సింగపూర్. యూ థింక్ సింగపూర్? నేను అదే అంటా కదా ఇప్పుడు. సరే మీరు ఆడతారు ఓకే. బ్యాంకాక్ తీసుకెళ్తారంటే కోలాలంపూర్ మలేషియా అని. క్లూ వచ్చు కదా. ఆల్రెడీ ఒకటి ఆన్సర్ చెప్పా, మళ్ళీ క్లూ ఏంటి? ఈవిడేంటండి మలేషియా కోలాలంపూర్ అని చెప్పే క్లూ అడుగుతా అసలు. ఆన్సర్ సింగపూరే. సింగపూరే. మీరు అంటే భీమవరం దగ్గరలో ఏదైనా? సింగపూర్. చైత్ర కాస్త కరెక్ట్ గా అమ్మా. అమ్మా నేను చెప్తున్నా, నేను ఒకటి ఉన్నాను కదా ఇక్కడ. నువ్వు మళ్ళీ ఒక్క కరెక్ట్ గా మలేషియా కోలాలంపూర్ లో అలా అసలే ఆన్సర్ ఏంటమ్మా? తాడేపల్లి కూడా ఉందా? తాడేపల్లి కూడా రైట్ తీసుకుని రావులపల్లి నుంచి వెళ్ళిపోవడం. నాకు ఒకటి అర్థమైందండి, మీకు వాళ్ళని గెలిపించాలని ఉంది. అయ్యో భలేవారమ్మా, నేను గెలిపించాడైతే మలేషియా కోలాలంపూర్ అని చెప్తానా? చెప్పను కదా, ఎలా చెప్తాను? సింగపూర్. ఇంకెందుకు వాళ్ళు చెప్పేసి నేను ఇక్కడ నుంచే చెప్తాను రాజా. నువ్వు ఎప్పుడు చెప్పావు? చాలా ఊర్లు చెప్పావు. తాడేపల్లి కూడా తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. మలేషియా కోలాలంపూర్ అంటే మలేషియా. ఆలోచించి మా బ్యాంకాక్ సింగపూర్. ఆన్సర్ తాడేపల్లిగూడెం. ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ మలేషియా. బ్యాంకాక్. అస్సలే ఆగ మామ ఆవిడ పళ్ళు వద్దమ్మా. దుబాయ్లో ఓకే. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. ఆన్సర్ మలేషియా. రైట్ ఆన్సర్. 200 points. Singapore gang 1400 points and Bangkok gang 1400 points. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ పిక్చర్ ఉంది. ఇద్దరు సేమ్ స్కోర్ లో ఉన్నారు. ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తే ఇవాళ విన్నర్స్ అవుతారు. తప్పు చెప్తే అవతల టీం గెలుస్తారు, రైట్ చెప్తే మీరే గెలుస్తారు. సో ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళ చేతిలోనే అంతా విషయం అంతా. దాని తర్వాత నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఈక్వల్ స్కోర్ లో నేను ఎవరికి హింట్లు ఇవ్వను. రైట్, నేను అంతే కదా డిసైడర్ కాబట్టి. బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. మీరు చూసిన ఈ పోస్టర్ ఏదైతే ఉందో, సినిమా ఏదైతే ఉందో, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కౌన్ హై? గో. నీ గూడు చెదిరింది, నీ గుడిసె కాలింది. ఆపుదర్ పూచ్, ముగ్గురు ఉదర్ పూచ్. ఆన్సర్ ప్లీజ్. జయశ్రీ ప్రసాద్. సచిన్ గొర్రె. నేను మళ్ళీ ఎక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు హింట్లు ఇవ్వాలంటే, కానీ ఇవ్వడానికి లేదు. ఇవ్వనన్నారు కదా. ఇవ్వనని ప్రామిస్ చేశాను. అది ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఇంకో మాట చెప్పడి డైమండ్ బాబు. డైలాగ్స్ ఒకటే చెప్తాను, మాటలు తప్పేస్తాను తెలుసు. పంచి పలక నమ్మకే పంచా. ఓకే ఆన్సర్. ఫస్ట్ లెటర్ చెప్పొచ్చు. ఫస్ట్ లెటర్ ఇంట్రడ్యూస్ చేసేస్తారు. ఫస్ట్ లెటర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ లో డిసైడర్ మా హింట్స్ ఇవ్వడానికి లేదు. తొందరగా నీకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరున్నారో వాళ్ళందరిలో పేరు ఎత్తుకొని చెప్పేసి. ఫైనల్ ఆన్సర్ మిక్కీ జే మేయర్. ఇక చాలా మిక్కీ జే మేయర్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఫస్ట్ పార్టిసిపేట్ చేయమ్మా, యాంకరింగ్ తర్వాత వద్దు కానీ. అయితే ఒక క్లూ ఇస్తా నాకు. Mickey J. Mayer is wrong answer. -100 points. Life is good, your life is